స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు. ద్వివిధుడు అను వానరుని వధ. శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలను సుఖదేవ గోస్వామి వర్ణించేటప్పుడు పరీక్షిత్ మహారాజు అధికాధికముగా ఉత్సాహాన్ని పొందుతూ వాటిని మరింత వినగోరాడు. అప్పుడు సుఖదేవుడు ద్వివిధుని వధ గురించి వివరించాడు. ఈ వానరుడు భౌమాసురుని మిత్రుడు. ద్వివిధుడు సుగ్రీవునికి మంత్రిగా ఉండేవాడు. అతని సోదరుడైన మైందుడు కూడా మహాశక్తిశాలి అయిన వానరుడు. తన మిత్రుడైన నరకాసురుడు శ్రీకృష్ణునిచే వధింపబడినాడనే విషయాన్ని వినగానే ద్వివిధుడు మిత్రుని మరణానికి ప్రతీకారము తీర్చుకోవడానికి దేశమంతటా కల్లోలము సృష్టించడానికి సంకల్పించాడు. మొట్టమొదటి కార్యంగా అతడు పురములకు, గ్రామాలకు, గనులకు, కృషిగోరక్షణ కార్యములలో మునిగి ఉండే వైశ్యుల గొల్లవాసములకు నిప్పు పెట్టాడు. ఈ ప్రకారము ఆ వానరుడు దేశమంతటా, విశేషంగా శ్రీకృష్ణుడు ద్వారకలో వసించే కారణంగా ద్వివిధుడు దానిని తాను అలజడి సృష్టించేందుకు లక్ష్యముగా చేసుకున్నాడు. ద్వివిధుడు 1000 ఏనుగుల బలము కలిగినట్టివాడు. ఒకప్పుడు వాడు సముద్రంలో ప్రవేశించి తన బలమైన బాహువులతో కల్లోలం సృష్టించగా సముద్ర జలము ఉప్పొంగి తీర ప్రాంతంలోని నగరములను, గ్రామాలను ముంచివేసేది. ఆ దుష్టుడు మరొకసారి మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి వారి అందమైన తోటలను, ఉద్యానవనములను ధ్వంసం చేస్తూ గొప్ప అలజడిని సృష్టించేవాడు. ఆ రీతిగా అలజడి సృష్టించడమే కాకుండా వాడు పవిత్రమైన యజ్ఞకుండములో మలమూత్రములు విడిచి ఆ వాతావరణాన్ని అపవిత్రము కావించేవాడు. పురుషులను, స్త్రీలను ఇండ్ల నుండి అపహరించి వాడు కొండగుహలో బంధించేవాడు. రాజ్యమంతటా ఈ రకంగా అలజడులు సృష్టించే సమయంలో అతడికి ఒకసారి రైవతక పర్వతం నుండి శ్రావ్యమైన సంగీత ధ్వని వినిపించింది. దానితో వాడు ఆ పర్వత ప్రాంతానికి చేరి అక్కడ బలరాముడు సుందర నారీ సమూహముతో ఆడుతూ పాడుతూ విహరించడము చూశాడు. సర్వాంగ సుందరుడు, పద్మమాలచే శోభితుడైన బలరాముని సొగసుకు ద్వివిధుడు ఆకర్షితుడయ్యాడు. అక్కడ ఉన్నట్టి యువతులు కూడా పుష్పమాలాలంకృతులై అత్యంత సుందరంగా కనిపించారు. ద్వివిధుడు అప్పుడు చెట్లపైకి ఎక్కి ఒక కొమ్మ నుండి వేరొక కొమ్మపైకి దుముకుతూ, కొమ్మలను పట్టి ఊపుతూ, కిలకిలరావము చేస్తూ ఆనందమయ వాతావరణం నుండి బలరాముని దృష్టిని మళ్ళేటట్లు చేశాడు. వాడు నారీగణము ముందుకు వచ్చి వింత చేష్టలు చేయసాగాడు. సహజంగానే యువతులు హాస్యప్రియులు, పరిహాసప్రియులు అయి ఉంటారు. అందువలన వానరుడు తమ ముందుకు వచ్చినప్పుడు వారు అప్రమత్తులుగాక అతనిని చూసి నవ్వసాగారు. అయినా ఆ వానరుడు ఎంత మోటువాడంటే బలరాముని సన్నిధిలోనే వాడు తన మర్మాంగములను స్త్రీలకు చూపసాగాడు. మరొకసారి ముందుకు వచ్చి కనుబొమ్మలను కదిలిస్తూ తన దంతాలను చూపసాగాడు. ఆ విధంగా వాడు బలరాముని ఎదుటనే వనితలను అవమానించాడు. బలరాముడనే పేరు అతడు అతి బలవంతుడేగాక తన అసాధారణ బలమును ప్రదర్శించడంలో రమించేవాడని కూడా సూచిస్తుంది. అందుకే అతడు ద్వివిధునిపై ఒక రాయిని విసిరాడు. కానీ కుటిలుడైన ఆ వానరుడు ఆ రాయిని తప్పించుకొని అతని వారుని పాత్రను లాక్కున్నాడు. ఆ రకంగా బలమదముతో వాడు బలరాముని వస్త్రాలను, వనితల వస్త్రాలను చింపసాగాడు. తనను బలరాముడు ఏ విధంగానూ దండించలేడని వాడు బలమదముతో తలచాడు. అందుకే ఆ వానరుడు బలరాముని, అతని యువతీగణమును అవమానించసాగాడు. వానరుడు సృష్టిస్తున్న కల్లోలాలను చూసి అదివరకే దేశమంతటా వాడు చేస్తున్న ఉత్పాతాలను తలచి బలరాముడు క్రుద్ధుడై వెంటనే వాడిని వధించాలని నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా బలరాముడు ముసలమును పట్టుకున్నాడు. ఇక బలరాముడు తనపై దాడి చేయబోతున్నాడని అర్థం చేసుకున్న ద్వివిధుడు ఒక సాలవృక్షాన్ని పెకలించి వేగంగా ముందుకు వచ్చి తలపై బలంగా కొట్టబోయాడు. కానీ బలరాముడు తలపై పడనున్న చెట్టును పట్టుకొని మహాపర్వతం వలె స్థిరంగా నిలబడ్డాడు. అప్పుడు అతడు సునందమనే ముసలముతో వానరుని శిరముపై తీవ్రంగా కొట్టాడు. దానితో వానరుని శిరమునకు గాయమై రక్తము కారసాగింది. బలరాముని ముసలాయుధ ఘాతము వాడిని కలతపరచలేదు. పైగా ఆ వానరుడు వేరొక సాలవృక్షాన్ని పెకలించి దాని ఆకులను తొలగించి దానితో బలరాముని శిరముపై కొట్టాడు. కానీ బలరాముడు తన ముసలముతో దానిని ముక్కలు చేశాడు. అప్పుడు వానరుడు వేరొక వృక్షాన్ని చేపట్టి బలరాముని కొట్టబోయాడు. బలరాముడు దానిని కూడా ముక్కలు చేశాడు. ఆ విధంగా యుద్ధం కొనసాగింది. ప్రతిసారి ద్వివిధుడు చెట్టును పెకలించి తెచ్చి బలరాముని కొట్టబోవడము, కానీ బలరాముడు తన ముసలాయుధముతో దానిని ముక్కలు చేయడము. ఈ రకంగా సాగిన యుద్ధ ఫలితంగా వనమే వృక్షరహితమైంది. చెట్లు లభించకపోయేసరికి ద్వివిధుడు బలరామునిపై రాళ్ల వర్షం కురిపించాడు. బలరాముడు కూడా క్రీడగా ఆ పెద్ద పెద్ద రాళ్లను చూర్ణం చేశాడు. చెట్లు, రాళ్ళు అయిపోయేసరికి ద్వివిధుడు పిడికిళ్ళు బిగించి ముందుకు వచ్చి బలరాముని వక్షస్థలంపై కొట్టసాగాడు. దానితో బలరామునికి తీవ్రమైన కోపం వచ్చింది.
వానరుడు చేతులతో యుద్ధం చేస్తున్నాడు కనుక బలదేవుడు అతనిని ముసలముతోనో హలముతోనో కొట్టే అవకాశం లేదు. అందుకే అతడు తన పిడికిలితో వాని కంఠముపై కొట్టాడు. ఆ దెబ్బకు ద్వివిధుడు రక్తము గ్రక్కుతూ నేలపై పడ్డాడు. ఆ వానరుడు నేలపై పడగానే పర్వతములు వనములు కంపించినట్లు గోచరించింది. ఈ సంఘటన జరగగానే దేవతలు, సిద్ధగణము, మునీంద్రులు ఉన్నత లోకాల నుండి పుష్పవృష్టి కురిపించి అతని మహిమాస్తుతి చేయసాగారు. పుష్పవృష్టిచే జయ జయధ్వానాలచే పూజితుడై బలరాముడు ద్వారకాపురికి తిరిగి చేరాడు. జయ కృష్ణ ముకుంద మురారి